ఇంట్లో పాలు ఎవరు పొంగించాలి? అంటే అది సొంత ఇల్లు గృహప్రవేశం చేసుకుంటుంటే పాలు పొంగిస్తారు గదా! ఆ పాలు పొంగించేటప్పుడు అసలు విధి విధానాలు ఏ విధంగా ఉండాలి? అంటే ఇంట్లోకి స్వగృహంలోకి ప్రవేశించేటప్పుడు ఆ ఇంటి యజమాని, యజమానురాలు ఇద్దరు అంటే భార్య, భర్త దంపతులతో పాటుగా వారి కుటుంబ సభ్యులు, వారి తల్లిదండ్రి, అత్తమామ, వారి సంతానము అందరితో పాటుగా ముఖ్యంగా ఇంటి ఆడపడుచు కూడా చాలా ముఖ్యమండి. ఆ ఇంటి ఆడపడుచు నీళ్ల బిందెని తీసుకొని, నీళ్ల బిందె అంటే పెద్ద బిందె తీసుకొని అందులో అడుక్కు నీళ్లు ఉండకూడదని చెప్తారండి పెద్దలు. అది మొయ్యలేని పరిస్థితి గనక ఉంటే ఆ గడప దాటేటప్పుడు వరకు ఈ ఆడపడుచు తీసుకొని మిగతా సమయంలో ఎవరికన్నా ఇవ్వచ్చును. లేని పక్షంలో చిన్న బిందె తీసుకొని దాని నిండుగా నీరు పోసుకొని ఈ గడప దాటి ఇల్లంతా కూడా తిరగటం ఒక రకమైనటువంటి పద్ధతి. అయితే బిందె పెద్దదై నీళ్లు మడుకు అడుగుదాకా ఉండకూడదు, నీరు నిండుగా ఉండాలి అని చెప్తారనమాట. నీళ్లు ఆడపడుచు నీళ్ల బిందెతో లోపలికి ప్రవేశించేటప్పుడు ఖచ్చితంగా నిండుగా నీరుండాలి. ఇది మొట్టమొదటి విషయం. తర్వాత ఆ ఇంటి యజమాని, తర్వాత పెద్దలు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రి, అత్తామామ, పిల్లలు వీళ్ళందరూ కూడా బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడాను దేవీ దేవతల యొక్క చిత్రపటాలను పట్టుకొని వెళుతుంటారు. అంటే దేవుళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలను పట్టుకొని వెళ్తారు ఇంటి యజమాని వారు. ఆ ఇల్లాలు దీపారాధన పట్టుకొని ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అంటే ఇది ఏ విధంగా అయితే వెలుగుతుందో అదే విధంగా మా జీవితాలు కూడాను వెలగాలి అని చెప్పి శుభసూచకంగా సంకేతంగా ఆ ఇంటి ఇల్లాలు లోపలికి అడుగు పెడుతుంది. ఆడపడుచు నీళ్ల బిందెతో లోపలికి అడుగు పెడుతుంది. అంత క్రితమే ముందరే ఒక ఆవుని దూడని కూడాను ఇల్లంతా కూడా తిప్పుతారనమాట. అయితే వెసులుబాటు ఉంటే మాత్రమే. అది అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది నేడు కాబట్టి ఎంతవరకు సాధ్యమైతే అంతవరకే. లేని పక్షంలో గోమయాన్ని, గోమూత్రాన్ని కూడా తీసుకొచ్చి ఆవు పంచకం అంటారు, దాన్ని తీసుకొని వచ్చి జల్లి తర్వాత గోమయాన్ని అన్ని చోట్ల కూడాను 4 మూలలా కూడాను అద్దమని చెప్తారు. ఎంతవరకు వెసులుబాటు ఉంటే అంతవరకు. వెసులుబాటు ఉంటే మటుకు గోవుని తిప్పండి. లేని పక్షంలో ఈ విధంగా చేసి చక్కగా ఒక వెండి ఆవు దూడని తీసుకుని అందులో పెట్టుకొని లోపలికి ప్రవేశించేటప్పుడు పెట్టుకోవటమే. అంటే మనకి ఎంతవరకు వెసులుబాటు ఉంటే అంతవరకు అనేటటువంటి మాటని ఇవాళ మనం అనుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే ఇండిపెండెంట్ హౌసుల కంటే కూడా అపార్ట్మెంట్ కల్చర్ అనేటటువంటిది ఎక్కువగా పెరిగిపోయింది కాబట్టి అపార్ట్మెంట్లలో ఈ ఆవు దూడల్ని మనం లిఫ్ట్లు ఎక్కించి తర్వాతనేమో మెట్లు ఎక్కించి వాటిని ఇబ్బంది పెట్టకూడదు అనేటటువంటి దృష్టిని మనం పెట్టుకొని ఉంచుకోవాలి. అది ఎప్పుడూ కూడా ఇక అంటే ఆ విషయాన్ని మన దృష్టిలో ఉంచుకోవాలి. ఇక తర్వాత పాలు పొంగిస్తారు కదండి. పాలు పొంగించేటప్పుడు ఎవరు పాలు పొంగించాలి అంటే ఇంటి ఆడపడుచు పాలు పొంగించాలండి. ఇంటి ఆడపడుచే పాలు పొంగించాలి. ఈ మధ్య చాలామంది అంటున్నారు, ఏమండి ఇంటి ఇల్లాలు పొంగించాలట కదండి అని అడుగుతున్నారు నన్ను. ఇంటి ఆడపడుచే పొంగించాలండి. ఇంటి ఆడపడుచు ఏంటంటే శ్రీ మహాలక్ష్మిగా మనం భావన చేస్తాం కదా. కాబట్టి ఇంటి ఆడపడుచు పొంగించినట్లయితే కనుక ఇంటికి అంతటికీ కూడాను శుభదాయకంగా ఉంటుంది, యోగప్రదంగా ఉంటుంది, శుభంగా ఉంటుంది. అందుకు ఇంటి ఆడపడుచు చేతనే పాలు పొంగించాలి. ఒక ఇత్తడి గిన్నె తీసుకొని, ఇత్తడి పళ్ళెం తీసుకొని, ఇత్తడి గరిటె తీసుకోవాలి. తీసుకొని ఆ తర్వాత దానికి చక్కగా నిండుగా పాలు పోసి అన్ని వైపులా పొంగే విధంగా ఈ పాలు ఏ విధంగా అయితే పొంగుతున్నాయో అదే విధంగా మా ఇంట అష్టైశ్వర్యాలు కూడాను పొంగాలి అని చెప్పి మనసులో కోరుకొని సంకల్పించుకొని పసుపు కుంకాలతో పిల్లా పాపలతో అందరూ కూడా హాయిగా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఈ విధంగా పాలు పొంగించాలి ఇంటి ఆడపడుచు. ఈ ఇంటి ఆడపడుచు మొట్టమొదటగా అందులో బియ్యం వేస్తుంది. తర్వాత ఇంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గృహప్రవేశం చేసుకునేటటువంటి దంపతులు, తర్వాత పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ కూడా తలా కొంచెం బియ్యం అందులో వేస్తారు. ప్రథమంగా మటుకు ఇంటి ఆడపడుచే పొంగించాలి. అయితే ఆడపడుచు లేదండి, అందరూ మగపిల్లలే ఉన్నారండి, మరి ఏం చేయాలండి అన్న పరిస్థితిలో ఆడపడుచు వరసయ్యేటటువంటి వారు అన్నదమ్ముల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ చేత కూడా మనము పొంగించవచ్చు. ఆ పిల్లలు కూడా మన పిల్లలే, ఆడపిల్లలే కాబట్టి చక్కగా అంటే బావగారి పిల్లలు, మరిది గారి పిల్లలు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, కుటుంబం ఒకే కుటుంబం కదా, కాబట్టి అలా కూడా పొంగించవచ్చు. తప్పైతే ఏమీ లేదు, పొంగించాలి కూడాను. ఆ ఇంటి ఆడపిల్ల ఆ పిల్ల అవుతుంది కాబట్టి. అలా కూడా లేదండి మొత్తం అందరికీ మగపిల్లలేనండి అని అనుకున్నప్పుడు వరసయ్యేటటువంటి ఆడపిల్లలు ఉంటారు కదా, అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు వరసలయ్యేటటువంటి పిల్లలు, వాళ్ళ చేత పొంగించాలన్నమాట. లేదండి మరి మాకు అలా కూడా ఎక్కడో ఉన్నారండి, వేరే దేశాల్లో ఉన్నారండి,
మరి ఏం చేయాలండి అనుకున్నప్పుడు కాస్త ఇంటి దగ్గర ఉన్నటువంటి మన బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ మన ఇంటికి వచ్చిన వారిలో కానీ ఎవరైనా పెద్ద ముత్తైదు ఉంటే ఆ పెద్ద ముత్తైదు చేత పొంగించవచ్చు. ఈ విధంగా కూడా చేయవచ్చు. అసలు ఇంటి ఆడపడుచు పొంగించటం శ్రేయోదాయకం. ఇంటి ఆడపడుచులు లేని పక్షంలో ఆడపడుచు వరసయ్యేటటువంటి వారు పొంగించటం మంచిది. అలాంటి పరిస్థితులు కూడా లేవండి, పిల్లలు ఏదో దేశంలో ఉన్నారు, మరి ఏం చేయాలి అంటే అటువంటి సందర్భాల్లో పెద్ద ముత్తైదులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత పొంగించవచ్చు. ఈ విధంగా కనుక పాలు పొంగించినట్లయితే ఆ ఇంట అష్టైశ్వర్యాలు కూడా నిండి నిబిడీకృతమవుతాయి అని చెప్పి పెద్దల ఉవాచ. స్వస్తి.